నమస్తే అన్న అందరికీ నమస్కారం. కానూన్ కు సంబంధించి కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. కువైట్ లో ఎవరైతే రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క స్థితిని జూన్ 17 వరకు సవరించుకోవచ్చని చెప్పి, జూన్ 17 లోపు వాళ్ళ యొక్క స్థితిని సవరించుకోవచ్చని చెప్పి ప్రకటించడం జరిగింది. అలాగే జూన్ 17వ తేదీలోపు జరిమానా చెల్లించి అకామా రెన్యువల్ చేసుకోవాలా, లేకపోతే కువైట్ దేశం విడిచి వెళ్లేందుకు అవకాశం ఉంటుందని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. జూన్ 17వ తేదీ వరకైతే గడువు ఉందన్న, అంతలోపు అకామా లేని ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అకామా రెన్యువల్ చేసుకోవచ్చు తగినంత జరిమానా చెల్లించి, లేకపోతే ఎటువంటి ఫింగరు జరిమానా లేకుండా తమ యొక్క దేశాలకు వెళ్లి కొత్త వీసాతో మళ్లీ కువైట్ లోకి ప్రవేశించవచ్చని చెప్పి కువైట్ లో ఉన్న అకామా లేని ప్రవాసులందరూ, రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన ప్రవాసులందరూ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి, ఇప్పటికే చాలా తక్కువ మంది మాత్రమే ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకున్నారని చెప్పి 2020లో కానూన్ పెట్టినప్పుడు అత్యధిక సంఖ్యలో, అప్పుడు కరోనా ఉన్నా సరే అత్యధిక సంఖ్యలో జనాలు, ప్రజలు, ప్రవాసులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క కానూన్ ఉపయోగించుకున్నారని చెప్పి ఇప్పుడు స్పందన అంతంత మాత్రమే వస్తుంది. దీనికి ప్రధాన కారణం మనం చూసుకుంటే ఆయా ఎంబసీలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు కానూన్లో వెళ్లేందుకు వైట్ పాస్పోర్ట్ ఏవైతే పత్రాలు ఉన్నాయో అవి జారీ చేయడంలో జాప్యం జరుగుతుందని చెప్పి కువైట్ లో ఉన్న మన భారతీయులు చాలా మంది తెలుపుతూ ఉన్నారన్న. కాబట్టి కువైట్ లో అకామా లేని భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క కానూన్ ఉపయోగించుకోండి. ఈ యొక్క కానూన్ ఉపయోగించుకోకుంటే మళ్ళీ 4 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు పెడతారు. అప్పటి వరకు మీరు కువైట్ లో ఉండాల్సి వస్తుంది. ఆ లోపల మీరు గాని కువైట్ లో ఉన్న పోలీసుల చెకింగ్లలో గాని దొరికితే గాని కువైట్ కు రాకుండా శాశ్వతంగా బహిష్కరిస్తామని చెప్పేసి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.